హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేది రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఈయన పేరు గబ్బర్ సింగ్ సాయి అనమాట. ఆయనకి గబ్బర్ సింగ్ సాయి అని చెప్పేసి ఎందుకు పేరు వచ్చింది అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నటించిన గబ్బర్ సింగ్ మూవీలో ఒక కీలకమైన పాత్ర చేశాడు, అంటే కామెడీ పాత్ర చేశాడు. అందుకోసం అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి కూడా గబ్బర్ సింగ్ సాయిగా ఫేమస్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఏదైతే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈయన వైసీపీ వాళ్ళని ఉద్దేశించి ఏదైతే వైసీపీ వాళ్ళు హరిహర వీరమల్ని బాయ్కాట్ చేశారు కదా, అయితే వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అలాగే రోజా గారిని, అలాగే శ్యామల గారిని, అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా నా కొడుకులు అనే విధంగా, అంటే ఒక రకంగా బూతి మాటలు మాట్లాడారు అనమాట. శ్యామల గారిని అలాగే రోజా గారిని తిడుతూ అనమాట. అయితే ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన మీద వైసీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ మీన్స్ అంటే నువ్వు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నీకు ఉంటుంది అన్నట్లుగా మాట్లాడారు అనమాట. అంటే దాదాపు ఒక్క నైట్లోనే 1,00,000 కాల్స్ వచ్చినాయి, తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆయనకి థ్రెటన్ కాల్స్ వెళ్ళినాయి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు సినిమానే వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయగలిగారు, అంటే ఒక రకంగా ఫ్లాప్ చేయగలిగారు. అలాంటిది ఒక సాధారణ కమెడియన్ వైసీపీ వాళ్ళందరినీ కూడా నా కొడుకులు అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వైసీపీ వాళ్ళు ఊరుకోరు కదా. అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు 1,00,000 కాల్స్ వెళ్ళినాయి అంట. ఈ సందర్భంలో ఆయన మీద పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వెంటనే ఈ వ్యాఖ్యలు చాలా సీరియస్ అయినాయి అని చెప్పేసి ఉద్దేశించి వెంటనే తన మాట మార్చుకొని వైసీపీ వాళ్ళందరికీ, శ్యామల గారికి అలాగే రోజా గారికి ఏదైతే ఆయన అన్న మాటలన్నింటినీ కూడా క్షమాపణ అయితే చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయన మీద హైదరాబాద్లో కేసు నమోదైంది అనుకోండి, జైలుకి వెళ్తే ఎవరిని తీసుకొస్తారో తీసుకురారు కదా. అలాంటప్పుడు ఏంటంటే అభిమానం ఉండాలి, కానీ తన నాయకుడిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకోవాలి, కానీ వేరే వాళ్ళని నోటికి వచ్చినట్టు తిట్టకూడదు అని చెప్పేసి మనకి ఇది అర్థమవుతుంది. వెంటనే ఆయనకి దాదాపు 1,00,000 కాల్స్ వెళ్ళేసరికి, బెదిరింపు కాల్స్ వెళ్ళేసరికి వెంటనే ఆయన క్షమాపణ అయితే కోరటం జరిగిందనమాట. రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఒక వ్యక్తి కూడా సేమ్ ఇలానే అన్నాడు, వెంటనే తన మాట మార్చుకున్నాడు అనమాట. అంటే మత్తులో ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడితే తర్వాత దానికి కర్మ అనేది బూమరంగ్ అవుతుంది కదా, సేమ్ వెంటనే భయపడి ఆయన క్షమాపణ కోరటమే జరిగిందనమాట. కేసు కూడా కేసు కూడా నమోదు చేశారు అనుకుంటా వైసీపీ వాళ్ళు, మేబీ అది ఇంకా మనకి క్లియర్గా తెలియదు. కానీ ఆయన అయితే క్షమాపణ అయితే చెప్పిండు, సారీ అన్నట్లు చెప్పిండు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.